ములుగు జిల్లా వాజేడులో ఇద్దరిని నరికి చంపారు మావోయిస్టులు. పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గొడ్డలితో నరికేశారు. వాజేడు పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరిగింది. పేరూరు పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న ఉయిక రమేష్ కొంతకాలంగా మావోయిస్టుల హిట్ లిస్ట్ లో ఉన్నాడు. గతంలో చాలాసార్లు అతన్ని హెచ్చరించారు మావోయిస్టులు. చివరికి రమేష్ తో పాటు అర్జున్ ను నరికి చంపేశారు. ఘటనా స్థలంలో లేఖలు విడిచి వెళ్లారు మావోయిస్టులు. పోలీసుల ఇన్ఫార్మర్ అనే నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఒక్కసారిగా ఉలికిపడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరుణ్, శ్రావణి, ఈ రోజు అర్ధరాత్రి మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతమైన మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఇద్దరిని నరికి చంపడంతో ఒక్కసారిగా ఏజెన్సీ ఉలికిపడింది. అర్జున్ అలాగే రమేష్ అనే ఇద్దరు వ్యక్తులని పోలీసుల కొరియర్ గా పనిచేస్తున్నారు. వాళ్ళు ఏజెన్సీలో ఉన్న మావోయిస్టుల సమాచారం అందజేస్తున్నారని గతంలో చాలా సార్లు హెచ్చరిస్తున్నటువంటి మావోయిస్టులు ఈ రోజు వారిద్దరిని కూడా రెండు బృందాలుగా విడిపోయి అర్ధరాత్రి 11:30 ప్రాంతంలో గ్రామానికి వచ్చినటువంటి మావోయిస్టులు రెండు బృందాలుగా విడిపోయి ఒకేసారి అర్జున్ ని అలాగే రమేష్ మీద దాడి చేశారు. గొడ్డలతో ఇద్దరిని నరికి చంపారు. కొన ఊపిరితో ఉన్నటువంటి అర్జున్ అక్కడికక్కడే చనిపోతే కొన ఊపిరితో ఉన్నటువంటి రమేష్ ని 108 లో ఏటునగరం తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోవడం జరిగింది. దీనికి కారణం ఈ ఘాతుకానికి పాల్పడడానికి కారణం శాంత మావోయిస్ట్ వెంకటాపురం వాజేడు మావోయిస్ట్ ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో లేఖను విడుదల చేశారు. రమేష్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా ఉద్యోగం వచ్చినప్పటి నుంచి పెనుగోడు గుట్ట పైన జంతువుల వేట ఎక్కువ చేస్తున్నారు. అలాగే చేపల వేటను కూడా కొనసాగిస్తూ గొర్రెల కాపుల ద్వారా గుట్ట మీద ఉన్నటువంటి మావోయిస్టుల సమాచారాన్ని పోలీసులకు చేరవేయడానికి ఆయన పాల్పడుతున్నాడు. కాబట్టి పలుమార్లు హెచ్చరించినా అతను తీరు మార్చుకోకపోవడం వల్ల అతని మీద ఈ ఘాతుకానికి పాల్పడాల్సి వచ్చింది. ఇప్పటికైనా మావోయిస్ట్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తున్న వాళ్ళు తమ తీరు మార్చుకోవాల్సింది అంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. మావోయిస్టులు ఇద్దరిని ఒకేసారి నరికి చంపిన ఘటనతో ఒక్కసారిగా ఏజెన్సీ ప్రాంతం ఉలికిపడింది. చాలా రోజులుగా మావోయిస్టుల కార్యకలాపాలు లేవు. మావోయిస్టులు అందరూ తుడిచిపెట్టుకపోయారు. మావోయిస్టుల కార్యకలాపాలు లేకుండా పోలీసులు చర్య తీసుకున్నామని గొప్పగా చెప్తున్న సమయంలో మావోయిస్టులు ఇద్దరిని గొడ్డలతో నరకడం వల్ల ఒక్కసారిగా ఏజెన్సీలో ఉలికిపాటైతే కనిపిస్తుంది. పోలీసులు కూడా అప్రమత్తమై బృందాలుగా విడిపోయి ఆ ఘాతుకానికి పాల్పడ్డ మావోయిస్టులను పట్టుకునే ప్రయత్నంలో క్యూమింగ్ మొదలు పెట్టారు. ఏటునగరం ఆసుపత్రికి మృతులను ఇద్దరిని తరలించి పోస్ట్ మార్టం చేపట్టడం కోసం కార్యక్రమాల్లో అధికారులు సమాయత్తమయ్యారు. రైట్ అరుణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.